సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఏంటో తెలుసా? ఆదివారం రోజు ప్రశాంతంగా చికెన్ తెచ్చుకొని రిలాక్స్ అవుదాం అనుకుంటే ప్రభుత్వం మనకి బడ్జెట్ అనే భారీ వంటకం పెట్టింది. అవును ఫ్రెండ్స్, యూనియన్ బడ్జెట్ 2026 చరిత్రలో మొదటిసారి ఆదివారం రోజే బడ్జెట్ పెట్టి మనకు వీకెండ్ పని అలవాటు చేస్తున్నదన్నమాట. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, నిర్మలా సీతారామన్ గారు చెప్పింది మనకి ఉపయోగమా, లేదా ఈసారి కూడా దేశభక్తితోనే సరిపెట్టుకోవాలా? సరే చూద్దాం రండి. సెక్షన్ 1, సంఖ్యల కంటే ముందు చీర సంగతి. బడ్జెట్ లెక్కల కంటే ముందు మనం గమనించాల్సింది ఒక్కటే, మేడం గారి చీర. ఈసారి నిర్మలా గారు కాజీవరం పట్టు చీరలో అదిరిపోయారు కదా. బంగారు గీతలు, కాఫీ రంగు అంచు, చాలా క్లాసిక్ లుక్. తమిళనాడులో ఎన్నికలు దగ్గర పడుతున్నాయేమో, అందుకే ఈ సాంప్రదాయ టచ్ అని బయటకు టాక్. మనకెందుకులే రాజకీయాలు, చీర మాత్రం సూపర్. సెక్షన్ 2, బేసిక్స్ క్లియర్ చేద్దాం. బడ్జెట్లోకి వెళ్లే ముందు 2 చిన్న సందేహాలు క్లియర్ చేద్దాం. మొదటిది, ఆర్థిక సంవత్సరం అంటే ఏమిటి? మన న్యూ ఇయర్ జనవరి 1వ తేదీన మొదలవుతుంది. ప్రభుత్వానికి మాత్రం కొత్త సంవత్సరం ఏప్రిల్ 1 తేదీన మొదలవుతుంది. ఏప్రిల్ 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఉన్న కాలాన్ని ఆర్థిక సంవత్సరం అంటారంట. అంటే ఇప్పుడు మనం 2026-27 బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం. రెండవది, ఆర్థిక సర్వే అంటే ఏమిటి? బడ్జెట్కు ఒక రోజు ముందు విడుదల చేస్తారు. ఇది ఏమైనా స్కూల్ రిపోర్ట్ కార్డ్ లాంటిదా? గత ఏడాది దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, మనం పాస్ అయ్యామా, ధరలు ఎంత పెరిగాయి, ఇవన్నీ ఇందులో ఉంటాయి. భయపడాల్సిన పని లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలన్నమాట. సెక్షన్ 3, గత సంవత్సరం మధ్య ఈ సంవత్సరం. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ప్రభుత్వ ఖర్చులు. గత సంవత్సరం రోడ్లు, వంతెనల కోసం 11 లక్షల కోట్ల రూపాయలు. ఈసారి 12 లక్షల కోట్లకు పెంచారంట. పెద్ద పెద్ద ప్రాజెక్టులకు, కాంట్రాక్టులకు పండుగే పండుగ. మౌలిక వసతులు. దక్షిణ భారతానికి శుభవార్త, అత్యంత వేగవంతమైన రైలు మార్గాలు ప్రకటించారంట. హైదరాబాదు టు బెంగళూరు, హైదరాబాదు టు చెన్నై, మరి విశాఖపట్నం దగ్గర ఉన్న అరకు ప్రాంతానికి స్పెషల్ సర్ప్రైజ్ ఉందంట. సెక్షన్ 4, అరకులో ట్రెక్కింగ్ అంట. మన అరకులో పర్వత ట్రెక్కింగ్ మార్గాలు ఏర్పాటు చేస్తున్నారట. అంటే ఇక నుంచి యువత వీకెండ్స్లో టెంట్లు వేసుకొని ప్రకృతి మధ్య ఫోటోలు, వీడియోలు ప్రభుత్వమే అధికారికంగా ప్రోత్సహిస్తుందన్నమాట. సెక్షన్ 5, మంచి చెడు నిజం. చూద్దాం రండి. మంచి విషయాలు. వృద్ధులకు పన్ను మినహాయింపు 1,00,000 రూపాయలకు పెరిగిందట. పర్వతానికి పెద్ద ప్రాధాన్యం. ఎలక్ట్రానిక్స్ తయారీ కొత్త మిషన్. ఫోన్లు బ్యాటరీలు కాస్త చౌక కావచ్చు. చెడు విషయాలు చూద్దాం రండి. జీతం తీసుకునే మధ్యతరగతి సంగతి అదే కదా. పన్నుల్లో పెద్ద మార్పులు లేవు. అద్దె మీద పన్ను పరిమితి పెరిగింది. భూస్వాములకు ఆనందం, మనకు కాదు. సూటిగా చెప్పాలంటే, నీ కష్టం నీది, నీ పన్ను నాది అన్న పాలసీ కొనసాగుతుంది. సెక్షన్ 6, ది ఎండ్. మరి ఫ్రెండ్స్, 2026 బడ్జెట్ ఫైనల్ తీర్పు ఏంటంటే, మౌలిక వసతులు, వ్యాపారులకు బిర్యానీ, వృద్ధులకు పెరుగు అన్నం, మధ్యతరగతి వాళ్ళకి ఖాళీ ప్లేట్. అయినా సరే అరకులో ట్రెక్కింగ్ మార్గాలు, హైదరాబాద్ నుంచి వేగవంతమైన రైళ్లు అంటే అభివృద్ధి కనిపిస్తుంది, కానీ వాటిని మనం ఖాళీ పర్సుతో ఎంజాయ్ చేయగలమా? అదే అసలు ప్రశ్న. మీకు ఈ బడ్జెట్ నచ్చింది ఏంటి, నచ్చలేనిది ఏంటి? కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.